ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అగైన్ గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ miraculous name of our Lord and Savior Jesus Christ. It's a great opportunity to be like this with you, with all of you. First of all, I want to thank our dear pastor Ernest Tatapudi garu for giving me this opportunity, for inviting me, to be with you all today. Wonderful man of God. I spoke with him multiple times. నిజంగా దేవుని యొక్క అభిషేకము పొందుకున్న అద్భుతమైన దైవజనులు. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ పాస్టర్ టు. దట్స్ వాట్ ఐ ఎగ్జామిన్డ్, దట్స్ వాట్ ఐ డిజర్న్డ్. ప్రైజ్ బీ టు ద లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మినిస్ట్రీ. ఫ్యామిలీ తోటి నాకు క్లోజ్ కనెక్షన్. కాల్ అంకల్ ఇక్కడ షికాగో వచ్చినప్పుడు we used to meet and have fellowship together. Joshua is my dear brother, dear friend. We lived together for some time in Chicago. దాని తర్వాత Rosie and Esther, I praise the Lord for all the work that you've been doing in the Lord's vineyard. సందర్భంలోనికి వెళ్దాము. దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక చిన్న తలంపు ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. Who is God among all these plagues? Who is God? తెగుళ్ళ మధ్యలో దేవుడు ఎవరు? Who is God among all these plagues? ఒక చిన్న వాక్యము మనం చదువుకొని ఈరోజు మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. Let's read one verse from the book of Exodus chapter 5 verses 1 and 2. The book of Exodus chapter 5 verses 1 and 2. And afterward Moses and Aaron went in and told Pharaoh, Thus saith the Lord God of Israel, Let my people go, that they may hold a feast unto me in the wilderness. And Pharaoh said, Who is Lord, that I should obey his voice and let people of Israel go? I do not know the Lord, neither will I let Israel go. దేవుడు ఎవరు? ఆయన యొక్క మాట విని ఈ ఇశ్రాయేలు ప్రజలను పంపించడానికి యెహోవా ఎవడు? ఫరో అడిగిన ప్రశ్న. ఈరోజు ఆ ప్రశ్నకు జవాబు దేవుడు నా హృదయంలో పెట్టింది మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితము, ఈ పర్టికులర్ టైం, ఇట్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్ టైం. మనం కనీసము ఊహించలేదు. January 1st మనందరికీ వచ్చింది. మనందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాము. ఎవరికి వాళ్ళము ఈ ఇయర్కి కావాల్సిన ప్లాన్స్ వేసుకున్నాము. నేను ఫిబ్రవరిలో ఒకసారి ఇండియా వచ్చాను మీటింగ్స్ నిమిత్తము. తర్వాత ఏప్రిల్లో ఒకటి, సెప్టెంబర్లో ఐ హ్యాడ్ టు గో టు సింగపూర్ అండ్ దెన్ దుబాయ్ అండ్ కువైట్. దాని తర్వాత నవంబర్లో అగైన్ ఐ హ్యావ్ మీటింగ్స్ ఇన్ ఇండియా. ఐ స్కెడ్యూల్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఆల్ ద ప్లాన్స్ ఆర్ గాన్. ఫిబ్రవరిలో నేను ఇండియా వచ్చినప్పుడు దోహా ఎయిర్పోర్ట్లో అందరూ కొద్ది మంది మాస్కులు వేసుకుంటూ కనపడ్డారు. నేను అనుకున్నాను ఇదేదో కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని. విత్ ఇన్ ఫ్యూ వీక్స్ అమెరికాలో లాక్డౌన్ అని మొదలుపెట్టారు. లాక్డౌన్ అనగానే మేము అనుకున్నాము ఈ COVID-19 మేబీ ఒక 2-3 రోజులు ఉంటుందేమో, లేదంటే 2-3 వారాలు ఉంటుందేమో, దెన్ ఆఫ్టర్ దట్ వీ కెన్ గెట్ బ్యాక్ టు అవర్ ప్లాన్స్ అని. ఇప్పటికీ ఇట్స్ బీన్ మోర్ దాన్ 4 months. 4 నెలలు దాటిపోయింది. ఇంకా మనందరం ఇళ్లలోనే ఉండిపోయాము. ఈ తెగుళ్ళు వస్తున్నప్పుడు, ఇలాంటి COVID-19 లేదంటే ఇంతకుముందు సార్స్ కానీ, లేదంటే ఇలాంటి రకరకాల తెగుళ్ళు వస్తున్నప్పుడు చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని ద్వారా వచ్చిందా ఈ తెగులు, లేదంటే దేవుడు ఎందుకు అలవ చేశాడు ఈ తెగుళ్ళు? ఒకసారి దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఈ చిన్న తలంపు నేను ఇక్కడ మా సంఘంలో పంచుకున్నాను. దిస్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ ఆల్సో టుడే. చూడండి, నేనుండేది షికాగోలో, అమెరికాలోని షికాగో ప్రాంతంలో నేను ఉంటున్నాను. ఇట్స్ బీన్ 22 years సిన్స్ ఐ బీన్ లివింగ్ ఇన్ దిస్ ఏరియా. చాలా కాలం క్రితము షికాగో ఇస్ నోన్, అంటే మన క్రిస్టియన్ సర్కిల్లో షికాగో ఇస్ నోన్ ఫర్ వీటన్ కాలేజ్. బిల్లీ గ్రాహం గారు చదువుకున్న వీటన్ కాలేజ్ షికాగోలో ఉంది. మేము ఆ వీటన్ కాలేజ్కి 1 మైలు దూరంలో ఉంటాం. దాని తర్వాత మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ అని ఇంకొక మంచి ఫేమస్ థియలాజికల్ ఇన్స్టిట్యూట్ ఉంది, బైబిల్ స్కూల్ ఉంది. ఈ 2 ప్రదేశాల నుంచి గొప్ప దైవజనులు చాలా మంది ఈ మిషనరీ వర్క్కి బయటకు వచ్చారు. అయితే ఈ మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వీక్ ఆఫ్ ద ఫిబ్రవరి ఫౌండర్స్ వీక్ అని చేస్తారు.
ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకొని వాళ్ళు గొప్ప గొప్ప దైవజనులు, మంచి ఇక్కడ అమెరికా దేశంలో వాడబడుతున్న గొప్ప గొప్ప దైవజనులు తీసుకొని వచ్చి ఆ స్టూడెంట్స్కి కావలసిన విషన్ కాస్టింగ్ అని అంటాం చూడండి, కావలసిన వర్తమానాలు అందిస్తారు. So, ఒక year, long time ago, 1 year in the Moody's Bible Conference, the theme was Who is God? దేవుడు ఎవరు అన్న థీమ్ ఇచ్చారు. గొప్ప గొప్ప దైవజనులు వచ్చి వాళ్ళు రకరకాలైన మాటలు, దేవుడు సృష్టికర్త, దేవుడు అద్భుతమైన సావరెన్ లార్డ్, ఆయన సర్వశక్తి కలిగిన సార్వభౌముడు అని ఒకరు, దేవుడు సృష్టించిన క్రియేటర్ అని ఒకరు, దేవుడు హీస్ అ గుడ్ ఫాదర్ అని ఒకరు, మంచి తండ్రి అని ఒకరు, అలాగా అందరూ రకరకాలుగా చెప్పడం మొదలుపెట్టారు. ప్రియులారా, ఈరోజు మనకి ఈ ప్లేగ్స్, ఇలాంటి తెగుళ్ళు ఉన్న సమయంలో దేవుడు ఎవరు మనం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఎవరు? హూ ఇస్ ద లార్డ్? ఇక్కడ ఫరో అడిగాడు ఈ ప్రశ్న, హూ ఇస్ గాడ్ దట్ ఐ మస్ట్ ఒబే అండ్ సెండ్ ద పీపుల్? దేవుడు ఎవడు, యెహోవా ఎవడు అని అడిగాడు. కొన్ని సందర్భాల్లో మనము ఒక్కొక్కసారి దేవుని గురించి వింటాము, కానీ అనుభవపూర్వకమైన జ్ఞానము, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ మనకు ఉండదు. సో టుడే the Lord is bringing our attention to who he is among the plagues. Are you ready? అందరూ వింటున్నాం కదండి? యా, ప్రైజ్ బీ టు ద లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మనకి సంఘాలు మూతపడినా, లేదంటే పర్సనల్గా కలవకపోయినా, ఇలాంటి దేశాల మధ్య దూరాన్ని తగ్గించేసేసి నౌ వీ కెన్ టాక్ వెరీ ఫ్రీలీ విత్ ఈచ్ అదర్. లెట్ us spend some time in looking at the word of God. మనందరికీ అందరి చేతుల్లో ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి. మనకి ఏదైనా ఒక విషయం తెలియలేదనుకోండి, ఇమ్మీడియట్గా మనం వికీపీడియాకి వెళ్తాము, గూగుల్కి వెళ్ళి వాట్ ఈస్ దట్ అని కొట్టేస్తాం. నేను న్యూస్ వీడ్లో పుట్టి పెరిగాను, సో న్యూస్ వీడ్ అని కొడితే న్యూస్ వీడ్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కానీ ఈ గూగుల్, ఈ వికీపీడియా లేని టైము ఇంతకు ముందు ఉండేది. నేను పుట్టి పెరుగుతున్నప్పుడు, నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు, లేదంటే మొన్నటి వరకు కూడాను ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఒక దాని గురించి నేను నేర్చుకోవాలి అని అంటే ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అని ఒక జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఉండేవి. చాలా పెద్ద పెద్ద బుక్స్, మల్టిపుల్ బుక్స్ అనమాట. 36 బుక్స్ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అని దొరికాయి. ఆ దానిలో మన ఈ భూమి మీద ఏ టాపిక్కి సంబంధించిన దానికి కొన్ని వివరాలు మనం మాట్లాడుకోవచ్చు. అమలాపురం ఖచ్చితంగా దాని గురించి ఆ ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో వ్రాయబడి ఉంది. ఆంధ్రప్రదేశ్, విజయవాడ, నూజివీడు, అక్కడి నుంచి మొదలుకొని డిఎన్ఏ అంటే ఏంటి, మనకి కావలసిందంతా దానిలో దొరుకుతుంది. అయితే ఈ ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో గాడ్ అన్న అంశం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక పారాగ్రాఫ్, 2 పారాగ్రాఫ్లు రాయడానికి వాళ్ళకి సరిపోలేదట. So they have written 2 big volumes of Who is God. ఆ పెద్ద పెద్ద పుస్తకాల్లో 2 పుస్తకాలు హూ ఇస్ గాడ్ అని వ్రాసి చివరికి వాళ్ళు ఏమి కంక్లూడ్ చేస్తారంటే we can't really understand who God is అని వాళ్ళు చెప్పారట. ఇక్కడ ఇప్పుడు మన సందర్భంలోనికి వెళ్తే ప్రియులరా, ఫరో అడిగిన ప్రశ్న చాలా మందిని మనం అడిగితే ఆన్సర్ మనకు సరిగ్గా రాదండి. హూ ఇస్ గాడ్? హూ ఇస్ గాడ్ అంటే రకరకాలైన ఆన్సర్స్ మనకు వస్తాయి. ఇక్కడ మనందరికీ తెలుసు ఈ సందర్భము, ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ వి ఆల్ నో. ఏంటి అని అంటే కాంటెక్స్ట్ ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్ట్లో, ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలాగా ఉన్నారు. దేర్ అండర్ స్లేవరీ దే. బానిసలాగా ఉన్నప్పుడు ప్రభువు మోషేని ఏర్పరచుకున్నారు. మోషేని ఏర్పరచుకొని ఫరో దగ్గరికి వెళ్ళి లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పంపించు అని నువ్వు చెప్పు అని అంటే, మోసెస్ బర్నింగ్ బుష్ దగ్గర ప్రభువుని అడుగుతాడు, ఎవరు పంపించారు అని అడిగితే నేను ఏం చెప్పాలి? ఇశ్రాయేలు ప్రజలకు కానీ, అటు ఐగుప్తు ఫరోకి కానీ, నన్ను ఎవరు పంపించారు అని అంటే నేనేం చెప్పాలి అని అంటే, ప్రభు చెప్పారు, ఐ యామ్ పంపించాడు అని చెప్పు, ఉన్నవాడు పంపించాడు అని చెప్పు అని చెప్పారు. సో సందర్భంలోకి వెళ్ళి ఆలోచించేద్దాం ప్రియులరా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు అప్పటికి వాళ్ళు బందీలుగా ఉండిపోయారు. ఆ 400 ఇయర్స్ వాళ్ళు ఏం చేశారు అని అంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇటుకలు చేయటం, లేదంటే ఫరో చెప్పిన ప్రతి పని చేయటము,
వాళ్ళు ఒళ్ళంతా హోనమైపోతుంది, దిక్కు లేదు, దిగులు పడిపోతున్నారు. ఆ సందర్భంలో మా పితరుల దేవుడంట, అబ్రహాము దేవుడంట, ఇస్సాకు దేవుడంట, యాకోబు దేవుడంట అని చెప్పుకోవడం వరకే వాళ్ళకి తెలుసు. కానీ అనుభవపూర్వకమైన ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ డోంట్ హ్యావ్ ఇట్. వాళ్ళు ఇప్పుడు అరణ్యంలోనికి వెళ్ళాలి. మోసెస్ ప్రభు ఏం చెప్పారంటే, లెట్ మై పీపుల్ కమ్ ఇన్ టు మౌంట్ సైనాయ్, హోరేబు పర్వతం దగ్గరకు వచ్చి, సీనాయి పర్వతం దగ్గరకు వచ్చి నన్ను వాళ్ళు ఆరాధన చేయాలి. ఏమని ఆరాధన చేస్తారు? దేవుని గురించి సరైన అవగాహన, సరైన జ్ఞానము లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఏవని వాళ్ళు ఆరాధన చేయాలి? సో వాళ్ళకి దేవుని గురించిన జ్ఞానము తెలియదు. హూ ఇస్ గాడ్, రియల్లీ హూ ఇస్ గాడ్ అన్నది ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. ఇంకా ఫరో దగ్గరకు వస్తే అతనికి బోల్డ్ అనే దేవతలు ఉన్నారు. ఈజిప్ట్ దేశంలో మనకు దేశంలోనే, మన ఇండియన్ ప్యాంథిస్టిక్ సొసైటీలోని, అటు రోమన్స్ అయినా, అటు గ్రీక్ వాళ్ళైనా, ఇటు ఈజిప్షియన్స్ అయినా మల్టిపుల్ గాడ్స్ ఉన్నారు. సో వాళ్ళకి, అంటే ఫరోకి కానీ ఐగుప్తు ప్రజలకు కానీ హూ ఇస్ యెహోవా, హూ ఇస్ ద లార్డ్ వాళ్ళకి తెలియదు. మోసెస్ దగ్గరకు వద్దాం. మోసెస్కి ఏమన్నా తెలుసా దేవుని గురించి అని అంటే, 40 years, ఫస్ట్ 40 years ఆఫ్ హిస్ లైఫ్ హీ వాజ్ ఇన్ ఫారోస్ అప్బ్రింగింగ్. ఫరో కుమార్తె ఇంటిలో, ఫరో సిస్టర్ దగ్గర అతను ఒక ఐగుప్తులోనే పెరిగాడు, ఈజిప్ట్లో పెరిగాడు. సో స్కూల్కి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఎడ్యుకేషన్ ఎక్కడ చేసి ఉంటాడు, ఎలాంటి దేవతల మధ్యలో అతను పెరిగి ఉంటాడు అని అంటే కంప్లీట్లీ ఐడోలేటరీ మధ్యలో పెరిగాడు. తర్వాత 40 years ఇప్పుడు రఘుయేలు దగ్గర మిద్యాను వనంలో మామ ఇంట్లో ఉన్నాడు. బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది, రఘుయేలు ఆయన మిద్యాను వనంలో ఒక పూజారి అని ఉంది. హీ వాజ్ అ ప్రీస్ట్ ఇన్ ద మిడియన్, ద ల్యాండ్ ఆఫ్ మిడియన్ అని వ్రాయబడి ఉంది. సో అక్కడ మామ దగ్గర, మామ గొర్రెలను కాచుకుంటూ, అక్కడ కూడా దేవుడు ఎవరో, నిజమైన దేవుడు యెహోవా దేవుడు ఎవరో అతనికి తెలియలేదు. ఏదన్నా ఆ బర్నింగ్ బుష్ దగ్గర ఉన్న ఆ ఒక్క చిన్న అనుభవం తప్పించి అసలు నిజమైన దేవుడు ఏం చేయగలడు, ఇలాంటి సందర్భము, అలాంటి అవగాహన, ఆలోచన మోషేకి కూడా లేదు. సో ప్రియులారా, దేవుడు ఇప్పుడు ఫరో అడిగిన ప్రశ్నకు, దేవుడు ఎవరు, యెహోవా ఎవడు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ తెగుళ్లను ఎలా చేశారు ప్రియులారా? చూడండి, నిర్గమకాండం, ది బుక్ ఆఫ్ ఎక్సడస్, the book of Exodus chapter 9 verses 14, 13 and 14 మనం చదివితే బాగుంటుంది, కానీ 14వ వచనం చదువుతున్నాను. The book of Exodus chapter 9 verse 14, for I will at this time send all my plagues upon your heart and upon your servants and upon your people, that you may know that there is none like me in all the earth. నా వంటి వాడు ఎవడు ఇక్కడ లేడు, ఈ వేల్పులలో సముడు ఎవ్వడూ లేడు అన్న విధముగా మీరు అర్థం చేసుకోవడానికి నేను నా తెగుళ్లను ఐగుప్తు దేశంలో పంపిస్తాను అని చెప్పాడు. మనందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, ఈ కోవిడ్-19 ఎందుకు దేవుడు ఇంతగా అలౌ చేశాడు? మనం ఇంత ప్రార్థన చేస్తున్నాము, ఎందుకు దేవుడి తెగుళ్లను తీసివేయటం లేదు అని అంటే, ప్రియులారా, ఆయన ఎవరో మనము అనుభవపూర్వకంగా గ్రహించటానికి, ఇశ్రాయేలీయులాగా ఆయన ఎవరో గ్రహించాలి, ఐగుప్తీయులు ఆయన ఎవరో గ్రహించాలి, మోసెస్ ఆయన ఎవరో గ్రహించాలి, ఫరో ఆయన ఎవరో గ్రహించాలి. కాబట్టి ఐఎమ్ సెండింగ్ మై ప్లేగ్స్ ఆన్ యువర్ పీపుల్ అని చెప్పాడు. ఆ తెగుళ్ళన్నీ అయిపోయిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోసెస్, ఎక్సడస్ చాప్టర్ 15లో మనం చూస్తాము, వేల్పులలో నీ వంటి వాడు ఎవ్వడూ లేడు ప్రభువా, నీకు సముడు ఎవ్వడూ లేడు ప్రభువా అని ఆరాధించగలగటానికి ఈ తెగుళ్ళు ఉపయోగపడ్డాయండి. వెరీ క్విక్లీ వి విల్ సీ హూ గాడ్ ఈస్. హల్లెలూయా. మన ప్రియుడు, మన దేవుడు ప్రియులరా, అద్భుతమైన దేవుడు. ఆల్ గ్లోరీ, ఆల్ ప్రైజ్, ఆల్ adoration must belong only to the Lord. Who is the Lord? In all these plagues, who is God? Number one, I am the true God. He is the only true God in this world, ప్రియులారా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యమే ఎక్సడస్ చాప్టర్ 9 verse 14. So that you may know I am bringing all my plagues into this world, unto your people,
మీరు నేను ఎవరో తెలుసుకోవడానికి, నేనే నిజమైన దేవుడని మీరు తెలుసుకోవడానికి ఈ తెగుళ్లను నేను మీ మీదకి నేను తీసుకొని వస్తున్నాను అని చెప్పాడు. ఒకసారి తెగుళ్ళ గురించి ఆలోచన చేద్దాం. ఎలాంటి తెగుళ్ళు వచ్చాయి నేను ఇక్కడ రాసుకున్నాను. మొన్న మధ్య ఒక సహోదరి నన్ను కాల్ చేసి అడిగారు అనమాట, ఈ ఈజిప్షియన్ ప్లేగ్స్ వీటన్నిటి గురించి వస్తున్నప్పుడు నైల్ నది రక్తంగా మారటము, దాని తర్వాత కప్పలు రావటము, దాని తర్వాత పేలు, దాని తర్వాత ఫ్లైస్, అలాగ ఒక్కొక్కటి ప్లేగ్స్ రావటము, అవన్నీ ర్యాండమ్గా జరిగినాయి పాస్టర్ గారు, లేదంటే ఈజ్ దర్ ఎనీ హిడెన్ మీనింగ్ దట్ వీ నీడ్ టు నో? ఆ సిస్టర్ నన్ను ప్రశ్నించినప్పుడు ఇట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ క్వశ్చన్. నిజంగానే ఈజిప్ట్లో వచ్చిన ప్లేగ్స్ అన్ని ఊరికే వచ్చాయా, లేదంటే దాని వెనకాల ఏదైనా నిగూఢమైన సత్యం దాగుందా? ఆలోచన చేస్తే గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ ర్యాండమ్లీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లార్డ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ just like that. There is a big plan behind also. Pharaoh asked this question, who is God? Who is the Lord? Now the Lord is giving the answer. ఏంటి అనంటే ఇస్రాయెల్ ఈజిప్ట్ ఐగుప్తులో ఉన్న నివసిస్తున్న ప్రజలకు దే ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ గాడ్స్. నెంబర్ వన్ వాళ్ళకి నైలు నది ఒక దేవత. మనం ఎక్సడస్ చాప్టర్ 7లో మనం చూసినప్పుడు ఆ ప్లేగ్ అలౌ చేసినప్పుడు నైలు నదిలో there is in Egypt there are two goddesses. One is Happy and another is Iris anta. Happy అని ఒక దేవత, ఐరిస్ అని ఒక దేవత. వాళ్ళు ఏం చేస్తారు అనంటే నదులలో నీళ్ళు ఇస్తారు అని ఉంది. సో వాళ్ళు నైలు నదిని ఎందుకు పూజిస్తారు అనంటే, ఇప్పుడు మనందరం ఇండియాలో పుట్టి పెరిగాము, మనం కూడా కృష్ణమ్మ, గోదావరమ్మ అని మనం పిలుచుకుంటాం కదండి. అలానే వాళ్ళు నైలు నదిని వాళ్ళు పూజించేవారు. ఆ నైలు నదిని పూజించినప్పుడు దేవుడు ఆ నైలు నదిని నల్లిఫై చేసేశారు. మీరు దేనినైతే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారో, ఏ దేవతనైతే మీరు పూజిస్తున్నారో, ఏ నైలు నది మీకు ఆరాధ్య దైవంగా, మీకు పోషించే దైవంగా మీకు మారిపోయిందో, ఐఎమ్ క్యాన్సిలింగ్, బికాస్ ఇట్ ఈస్ మీ హూ విల్ యాక్చువల్లీ సస్టైన్ యూ. నేను మిమ్మల్ని పోషించే దేవుడు. అది ఇశ్రాయేల్ అయినా, ఐగుప్తులైనా, ప్రపంచంలో ఎవరైనా సరే, వాక్య గ్రంథంలో రాయబడింది కదండి, హీఈస్ ఎ గుడ్ గాడ్, హీ సెండ్స్ రెయిన్ బోత్ ఆన్ ద పీపుల్ దట్ బిలీవ్ అండ్ దోస్ పీపుల్ దట్ డోంట్ బిలీవ్. విశ్వాసుల మీదైనా అవిశ్వాసుల మీదైనా ఆయన వర్షాన్ని కురిపించే దేవుడు, మంచి దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, అలాంటి దేవుడు మీరు నన్ను గుర్తించాలి, కానీ ఒక నదిని మీరు దేవుడు అని అంటున్నారు, దేవత అని అంటున్నారు. కాబట్టి ఈ ఫస్ట్ ప్లేగ్, మొదటి తెగుళ్ళ ద్వారా మీరు నేర్చుకోవాలి, హ్యాపీ దేవత కాదు, ఐసిస్ దేవత కాదు, నేనే నిజమైన దేవుడు అని. ఇంకొద్ది ముందుకు వెళ్దాం. కప్పలు వాళ్ళ దేశంలో ఇంకొక దేవత ఉంది, హెకేత్ అని ఒక దేవత. ఆ హెకేత్ దేవత ఫర్టిలిటీకి దేవతగా పూజిస్తారు. అంటే ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు ఆ హెకేత్ దేవతను పూజిస్తే, వాళ్ళకి కావలసిన ఆ వాట్ ఎవర్ నైవేద్యం అది అన్ని సమర్పిస్తే, దెన్ దే విల్ హ్యావ్ చిల్డ్రన్. అది వాళ్ళ నమ్మకం. ఈజిప్షియన్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద లార్డ్ ఎలాగ కప్పల్ని తీసుకొచ్చాడు అని అంటే, ఆ దేశంలో దేనినైతే వాళ్ళు పూజిస్తారో దానిని వాళ్ళు అసహ్యించుకునేలాగా దేవుడు రెండవ తెగులు అలౌ చేశాడండి. దట్ ఈస్ ద సెకండ్ ప్లేగ్. మనకి టైం లేదు కాబట్టి ఇంకా మనం చూడట్లేదు. దేవుడు అలౌ చేసిన ఆ 10 ప్లేగ్స్ చివరికి ఫరో కూడా ఒక దేవుడిలాగా వాళ్ళు పూజిస్తారు. అందుకనే ఫరో యొక్క కుమారుని కూడా దేవుడు చంపివేశాడు. ఈ 10 తెగుళ్ళు వాళ్ళు పూజించే 10 దేవతలను నల్లిఫై చేయడానికి దేవుడు అలౌ చేశాడు. ప్రియులారా, హూ ఇస్ గాడ్ అమంగ్ ఆల్ దీస్ ప్లేగ్స్? గాడ్ ఈస్ ద ట్రూ గాడ్. The God that you are worshipping, the Lord that I am worshipping, the Lord that has called you by name, He is the only true God. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు కంపారిటివ్ రిలీజియన్ ఫిలాసఫీలో చదివేవాడిని. దానికి నా ఇంజనీరింగ్ బుక్స్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, కానీ దాన్ని నేను ఎక్కువగా చదివేవాడిని. ప్రియులారా,
దాని తర్వాత నేను సౌదీ అరేబియా వెళ్ళాను. అక్కడ వాళ్ళ యొక్క విశ్వాసం గురించి తెలుసుకున్నాం. తర్వాత సింగపూర్ తీసుకొని వెళ్ళాడు దేవుడు. అక్కడ వాళ్ళ యొక్క విశ్వాసం, చైనీస్, ఫారిస్ట్ వాళ్ళ విశ్వాసాన్ని తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత దేవుడు మళ్ళొక్కసారి తన జ్ఞానాన్ని దయచేసి చెప్పాడు, యూనో there is only one biblical Christianity is the only true way that will lead us to the proper understanding of the Lord. Who is God among all these plagues? Our God that we are worshipping is the only true God. Is the only true God, my dear brothers and sisters. Second one. Sunny. Second one, రెండవది, who is God among these plagues? Number 2, God is all controlling Lord. సమస్తాన్ని కంట్రోల్ చేసే దేవుడు మన దేవుడు ప్రియులారా. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ రిసోర్సెస్ నైలు నది, వాళ్ళ యొక్క హెల్త్, బాయిల్స్ వచ్చినాయి వాళ్ళందరికీ. అవునండి, మనం చదివే తెగుళ్లలో ఒక తెగులు ఒళ్ళంతా బొబ్బలు వచ్చినాయి అంట వాళ్ళకి. మూడవది, వాళ్ళ క్రాప్స్, ఒక మిడతల దండును తీసుకొచ్చి వాళ్ళ పంట మొత్తం నాశనం చేశాడు దేవుడు. దేవుడు చెప్తున్నారు, ఎవరు కంట్రోల్ చేస్తారు? నీ ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? నీ పంటను కంట్రోల్ చేసేది ఎవరు? నీ ఉద్యోగాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? నీ యొక్క ఉనికిని కంట్రోల్ చేసేది ఎవరు? అది దేవుడు ప్రియులారా. మన దేవుడు, ఆయన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం చూస్తాము, హిస్ థ్రోన్, ఫ్రమ్ హిస్ థ్రోన్ ప్రొసీడ్స్ ద థండర్స్, ద లైట్నింగ్స్ అండ్ ఎవ్రీ కమాండ్మెంట్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ భూమి మీద సమస్తమైన కమాండ్స్, ఏది జరగాలన్నా సరే కమాండ్మెంట్ ఎక్కడి నుంచి రావాలండి? ఆజ్ఞ ఎక్కడి నుంచి రావాలి? ఆయన యొక్క సింహాసనము నుండి రావాలి ప్రియులారా. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి, ఆయన ఎంతగా కంట్రోల్ చేస్తున్నాడంటే, ఒక్కసారి నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుకుందాం. 22వ వచనం చదువుకుందాం. And I will sever in the day the land of Goshen in which my people dwell, that no swarm of flies shall be there, to the end that you may know that I am the Lord in their midst. ఇంకొక మాట చదువుకుందాం. 10వ అధ్యాయం, నిర్గమకాండం 10వ అధ్యాయం 23వ వచనం. And they saw not one another, neither rose from any of his place for 3 days, but all the children of Israel had light in their dwellings. ఆలోచించేద్దాం ప్రియులారా. 10 తెగుళ్ళు వచ్చాయి. ఆ 10 తెగుళ్ళు దేవుడు ఏ విధంగా కంట్రోల్ చేశారు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలంట గోషెన్ అనే ప్రాంతంలో ఉన్నారు, కానీ వాళ్ళ ఇల్లు అక్కడక్కడ ఉన్నాయి. కానీ దేవుడు తెగుళ్ళు తీసుకొచ్చినప్పుడు ఒకసారి ఆయన ఈ ఫ్లైస్ మొత్తము ఈగలతో నింపేశారు. కానీ ఎక్కడైతే దేవుని ప్రజలు ఉన్నారో అక్కడ మాత్రము ఈగలు లేకుండా చేశారట. హల్లెలూయా. ఆలోచించండి, ఒకసారి గట్టిగా ఆలోచించేద్దాం. ఇంకొక తెగులు చీకటి అని ఉంది. 9వ తెగులు మనం చూస్తున్నాము. అదే ద బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 10 21, 22, 23 ఆ 3 వచనాలు మనం చదివినప్పుడు, ఐగుప్తు దేశంలో కటిక చీకటి అని వ్రాయబడింది. ఎంత చీకటి అనంటే, ఆ చీకటి మనిషిని తాకేంతగా కటిక చీకటి అని వ్రాయబడింది. మనందరం ఇండియాలో ఉన్నాం. పవర్ కట్ మనకి కొత్త ఏం కాదు. whenever there is a power cut in the night, we know how dark it will become. I remember one time, మా చిన్నప్పుడు ఇలానే మా ఇంట్లో ఉన్నాం అందరము నూజివీడ్లో. ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా రాత్రిపూట కరెంటు పోయింది. కరెంటు పోతున్నప్పుడు మా చిన్నక్క కొవ్వొత్తి కొరకు, క్యాండిల్ కొరకు, లేదంటే ఒక లైట్ కొరకు, అగ్గిపెట్టి కొరకు వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ చీకటి, కరెంటు పోయింది కదా, ఇలాగ తడుముకుంటా వెళ్తుంది. సడన్ గా కరెంట్ వచ్చింది. వచ్చేటప్పటికి ఆ పొజిషన్ ఎలా ఉంది అంటే అంత భయము మనకి చీకటి. కానీ ఇక్కడ ఐగుప్తీయులకి వాళ్ళకి చీకటి ఎలా ఉంది అని అంటే, ఆ చీకటి తగిలేంతగా, అంటే తాకేంతగా చీకటి ఉందంట ప్రియులారా. ఆ 3 రోజులు కనీసం వాళ్ళు ఒకరి ప్లేస్లో నుంచి వాళ్ళు లెగిచి వెళ్ళలేదు అని రాయబడింది ఇక్కడ మనం చూసిన వాక్యం. అంత గొప్ప కటిక చీకటి. కానీ
ఇశ్రాయేలీల గృహాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గృహాలలో మాత్రము వెలుగుంచాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు తెగులు ఎక్కడైనా రావచ్చండి. మన దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా మన ఇంటి సమీపానికి కూడా ఏ తెగులు సమీపించదు ప్రియుల, రాదు. దేవుడు మనకిస్తున్న వాగ్దానం అది. మీ పక్కన 1000 మంది పడినా, మీ కుడి పక్కన 10,000 మంది పడినా అది మీకు కనీసము సమీపముగా రాదు. ఆమేన్. హల్లెలూయా. మన ప్రియుడు, మన దేవుడు సర్వాన్ని కంట్రోల్ చేసే దేవుడు. ఒకవేళ మన జీవితంలో ఏదన్నా వచ్చింది అని అంటే ఆయన ఎలా చేశాడు కాబట్టి, దానికి వెనకాల కారణం ఉంటుంది కాబట్టి. అర్థమవుతుందండి? హూ ఈస్ గాడ్ అమంగ్ ఆల్ దీస్ ప్లేగ్స్? నెంబర్ 1, he is the true God, the only true God. Number 2, he is a controlling God. సమస్తాన్ని కంట్రోల్ చేసే దేవుడు. Number 3, he is a keeping God. మనల్ని కాపాడే దేవుడు ఆయన. The Lord will keep you. నిన్ను కాపాడువాడు సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశములు సృష్టించిన యెహోవా వలననే కదా నాకు సహాయం కలుగుతుంది. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అంట ప్రియులారా. ప్రతి పెస్టిలెన్స్ నుంచి, ప్రతి తెగుల నుంచి, ప్రతి ఆపద నుంచి, ప్రతి శత్రువు యొక్క బాణము నుంచి ఎవరు మనల్ని కాపాడగలడు అని అంటే మన దేవుడు మనల్ని కాపాడగలడు. ఈ తెగుళ్ళు సమయంలో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ అందరి ఒళ్ళ మీద రకరకాలైన జబ్బులు వస్తున్నాయి. ప్రభువా ఎవరు కాపాడగలరు? దేవుడే కాపాడగలడు. చివరి దినంన చివరి తెగులు, ద 10th plague ఈస్ ద ప్లేగ్ ఆఫ్ డెత్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రథమ సంతానము, అది పశువైనా సరే మనిషి అయినా సరే చంపివేసే ఆ తెగులు దేవుడు అలౌ చేశారు. అలౌ చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారు. ఎవరు కాపాడేది? ఇశ్రాయేలు ప్రజలను ఆ మృత్యువు బారు నుంచి కాపాడగలిగిన వాడు ఎవరు? దేవుడు చెప్పారు, వాళ్ళకొక మార్గాన్ని చెప్పారు. ఇదిగో మీ యొక్క కుటుంబాన్ని బట్టి ఒక ల్యాంబ్ని, ఒక ప్యాసోవర్ ల్యాంబ్ని మీరు బలివ్వండి, దాని రక్తాన్ని మీ డోర్ పోస్ట్ మీద పెట్టండి. ఆ డోర్ పోస్ట్ మీద ఉన్న రక్తము మిమ్మల్ని కాపాడగలదు. Revelation chapter 12 verse 11. Who is he that can save you? How can I overcome all the tactics, all the fiery darts of the enemy? శత్రువు యొక్క ప్రతి ఒక్క బాణాన్ని నేను ఏ విధంగా జయించగలను? Isn't it the blood of the lamb? గొర్రె పిల్ల రక్తము వారి యొక్క సాక్ష్యము అని అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను అంటే, ఈరోజు మీరు సజీవులుగా ఉన్నారు అని అంటే ఎవరు కాపాడేది మనల్ని అనంటే ఐ యామ్, ఉన్నవాడు. ఐ యామ్ ద లార్డ్ హూ ఇస్ కాల్డ్ ఐ యామ్, హీ ఈస్ ద లార్డ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ. 2016లో నాకు హార్ట్ పాల్పిటేషన్స్ ఎక్కువయ్యి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కొద్దిగా ఓవర్ వెయిట్ ఉంటాను, మీ అందరికీ కనపడుతున్నాను ఆ విధంగా. ఓవర్ వెయిట్ వల్ల లేదంటే బీపీ వల్ల దేనివల్ల తెలియదు, ఈ మధ్య హార్ట్ పాల్పిటేషన్స్ అంటే గుండె గాబరాగా ఉంటుంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ అని చేసి తర్వాత స్కాన్, తర్వాత అల్ట్రాసౌండ్, ఇవన్నీ ఏదో చేసి మొత్తానికి చివరికి వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటి అని అంటే నాకు థైరాయిడ్లో క్యాన్సర్ ఉంది అని చెప్పారు. ఒక్కసారిగా ఆ మాట వింటే, ఆ మాట వినగానే, ఆ క్యాన్సర్ అన్న మాట వినగానే ఇమ్మీడియట్గా మన అందరం ఎంత పెద్ద నిరీక్షణ కలిగిన వారమైనా ఎవరైనా సరే భయం రాకుండా ఉండదు. అలానే ఇమ్మీడియట్గా నేను కూడా నీరు కారిపోయినప్పుడు నేను ప్రభు దగ్గరకు వచ్చి నేను నా కుటుంబం అందరము చేతులు పట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ప్రభా, నా జీవితంలో సమస్తాన్ని కంట్రోల్ చేసే దేవుడవు నీవే నిజమైన దేవుడవు. నా జీవితంలో ఇది ఎందుకు ఎలవ చేసావో నాకు తెలియదు, కానీ అయ్యా నాకు భయం వేస్తుంది, నన్ను కాపాడవా. చేశాను ప్రార్థన. ప్రియులారా, 2016లో దేవుడు నా పట్ల కృప చూపించి సమ్ ట్రీట్మెంట్, వెరీ స్మాల్ ట్రీట్మెంట్, ఆ క్యాన్సర్ని కంప్లీట్గా నా నుండి తీసివేశాడు. డాక్టర్ చెప్పారు, నీకు గొంతు నువ్వేమన్నా పాడతావా అని అడిగారు. లేదు, నేను పాటగాన్ని కాదు, కానీ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తాను, నేను ఒక పాస్టర్ని అని చెప్పాను. అయితే నీ గొంతు చాలా కొద్ది కాలం నువ్వు రెస్ట్ ఇవ్వాలి, గొంతు కూడా నీకు సరిగ్గా వస్తుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నీ వోకల్ కార్డ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి అని చెప్పారు.
చెప్పినప్పుడు నేను భయపడ్డాను. మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళాను. అయ్యా, ఈ గొంతు లేకపోతే నీ సువార్త నేను ఏ విధంగా ప్రకటించాలి? నన్ను కాపాడువా ప్రభువా. ఆ డాక్టర్ సర్జరీ ఎవరైతే చేస్తున్నారో ఆయన చేతుల్ని నువ్వు పట్టుకొని నన్ను కాపాడువా ప్రభువా ప్రార్థన చేశాను. ప్రియులారా, నేను, నా భార్య, నా పిల్లలు అందరం కలిసి ప్రార్థన చేశాం. నా సంఘము ప్రార్థన చేసింది. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడండి. ఆమేన్. ఆయనకే మహిమ చెల్లును గాక. హల్లెలూయా. ఏమైందో చెప్పనండి, ఏమైందో చెప్పనా? డాక్టర్ చెప్పారు, కనీసం నువ్వు 2 వారాలు మాట్లాడకూడదు, నువ్వు సరిగ్గా అన్ని క్వైట్గా చేయాలి అని చెప్పారు. డిసెంబర్ 23వ తారీఖున నాకు సర్జరీ అయ్యింది. డిసెంబర్ 25వ తారీఖున 102 డిగ్రీల ఫీవర్ వచ్చింది. నాకు ఎందుకో తెలియదు, ఇన్ఫెక్షన్ వల్ల సర్జరీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నాకు తెలియదు. 102 డిగ్రీల ఫీవర్ తోటి నేను నా సంఘానికి వెళ్ళాను. నా సంఘానికి వెళ్ళి నేను గ్రీటింగ్స్ ఆ గొంతుతో నేను చెప్పగలిగాను. డిసెంబర్ 31వ తారీఖున ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెసేజ్ ఇవ్వగలిగాను. ఆయన యొక్క నామానికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడువాడు నీ దేవుడు కునుకడు నిద్రపోడండి. హూ ఇస్ గాడ్? గాడ్ ఈస్ నాట్ ఓన్లీ ట్రూ గాడ్, గాడ్ ఈస్ ఆల్ కంట్రోలింగ్ గాడ్, అండ్ గాడ్ ఈస్ ద వన్ హూ ఇస్ కీపింగ్ యూ అండ్ మీ. Hallelujah. Finally, one final point I will say and I will close. One final thing. God is a God who provides. ఇదే తెగుళ్ళ మధ్యలో అందరూ ఐగుప్తు దేశం అంతా అకలవికలమైపోతుంది. వాళ్ళ ఎకానమీ పడిపోయిందేమో మనకు తెలియదు. ఆ టైంలో ఎకానమీ గురించి మాట్లాడుకోలేము. కానీ వాళ్ళ పంటలు లోకస్ వచ్చాయి, మిడతల దండు వచ్చి పంటలన్నీ పోయాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం సమృద్ధి ఉన్నదంట. ప్రియులారా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అరణ్యంలో మీరు వెళ్తున్నారా? ఈ తెగుళ్ళ మధ్యలో మీరు ఉన్నారా? భయం వేస్తుందా? అరే, నాకు జీతం రావటం లేదు అనే దిగులు మీరు పొందుతున్నారా? ప్రియులారా, ఇట్ ఈస్ గాడ్ హూ విల్ ప్రొవైడ్. దావీదు మహారాజ్ చెప్పాడు, ఒకప్పుడైతే నేను యువకుడని, ఇప్పుడైతే నాకు జుట్టు నెరిసిపోయింది. Now I'm old, but yet I have to see the people of God begging for bread. నా ప్రజలు, దేవుని ప్రజలు రొట్టె కొరకు యాచించటము నేను ఒకప్పుడు చిన్నోడిని, ఇప్పుడైతే నా వయసు ఎక్కువ, కానీ ఇంతవరకు నేను చూడలేదు అని చెప్తున్నాడు. సింహపు పిల్లలు ఆకలిగుంటాయి, కానీ దేవుని యొక్క ప్రజలకు ఆయన సహాయం చేసే దేవుడు. ప్రియులారా, 2002లో మేము ఈ ఇల్లు కొనుక్కున్నాం. వీటన్లో ఒక ఇల్లు కొనుక్కున్నాం. వీటన్లో ఇల్లు కొనుక్కున్నప్పుడు క్లోజ్ చేసాం. డిసెంబర్లో ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది. జనవరిలో నేను ఫస్ట్ ఈఎంఐ పే చేయాలి. కానీ ఆ జనవరి మంత్లో ఆ 2002 అంటే 2001 సెప్టెంబర్ 9/11 జరిగింది ఇక్కడ అమెరికా దేశంలో, మీరందరికీ తెలుసు. దాని తర్వాత ఎకానమీ అంతా సడన్గా పడిపోయింది. ఆ టైంలో మా కంపెనీ వాళ్ళు ఉద్యోగాలు కొన్ని తీసేస్తూ ఉన్నారు. సరైన ఇన్కమ్ వాళ్ళకి లేదు, ప్రాఫిట్స్ లేవు. సో వాళ్ళు ఖర్చు తగ్గించుకోవడానికి మొత్తము స్టాఫ్ వాళ్ళు పంపించేస్తున్నారు, వాళ్ళందరినీ లే ఆఫ్ చేస్తున్నారు. నాకు చాలా భయం వేసింది. ఎందుకు అనంటే నేను అప్పుడు ఇంకా ఆ కంపెనీలో ఒక కాంట్రాక్టర్ లాగా పనిచేస్తున్నాను. అంటే ఎవరైనా ముందు తీసేయాలి అని అంటే ముందుగా కంపెనీకి సంబంధం లేని వాళ్ళు తీసివేయాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ముందుగా వేరే కంపెనీ ద్వారా ఒక కంపెనీకి వచ్చి మనం ప్రాజెక్ట్స్ చేస్తుంటాం. సో అలాంటి ఎక్స్టర్నల్ పీపుల్ అందరినీ ఆపేయాలి. పైగా ఆ టైంలో కాంట్రాక్టర్స్కి కొద్దిగా రేట్ ఎక్కువ. అంటే మామూలు ఆ కంపెనీ ఉద్యోగస్తులు వాళ్ళకు వచ్చే జీతము కన్నా కాంట్రాక్టర్స్కి ఇచ్చే జీతము దాదాపు డబుల్ ఉండేది. అంటే ముందుగా ఎక్కువ ఖర్చు ఎక్కడుంది అని అంటే నా మీద వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో ఫస్ట్ ఎవరిని తీయాలి మా డిపార్ట్మెంట్లో అంటే నన్ను తీయాలి. ఒక్క నెల కూడా ఈఎంఐ కట్టలేదు ప్రభా, ఇల్లు వదిలేయాలా నాకు అంటే అప్పటికి ఇంకా నాకు సేవింగ్స్ లేవు, భార్య పిల్లలు పెరుగుతున్నారు, ఇంట్లో ఖర్చు ఎక్కువ ఉంది ప్రభా, నాకు ఉద్యోగం లేకపోతే ఈ టైంలో నా పరిస్థితి ఏంటి? నా పిల్లల్ని నా భార్యని నేను ఇండియా పంపించాలి, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఈ ఇల్లు వదిలిపెట్టాలి. అందరికీ చెప్పాను, ఇల్లు కొన్నాను అని అందరికీ చెప్పాను. ఇప్పుడు మొట్టమొదటి నెల ఈఎంఐ కూడా కట్టకపోతే ఇల్లు నేను సరెండర్ చేయాలి. నాకు ఎంత సిగ్గుచేటు, వాట్ ఏ షేమ్ ఇట్ వుడ్ బి ఫర్ మీ.
దేవుని అడిగినప్పుడు ఉపవాస ప్రార్థన చేశాం. నేను నా భార్య సునీత ఇద్దరం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న మాట వాగ్దానంగా ఇచ్చాడు. ఏంటి అనంటే, ఏ నాటి మన్నా ఆనాటికి ఇశ్రాయేలు ప్రజలకు దయచేసేది నేనే అని చెప్పాడు దేవుడు. ప్రియులారా, మీరు గమనించండి, నేను చెప్తున్నారు, నమ్మండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితంలో ఎప్పుడన్నా ఏదన్నా అవసరత ఉంటే సమయానికి దేవుడు సమకూరుస్తాడండి. ఉద్యోగాన్ని విడిచిపెట్టాను, నౌ ఐ యామ్ ఇంటూ ఫుల్ టైమ్ మినిస్ట్రీ. ఈ రోజుకు కూడా నాకు ఎప్పుడు ఏది అవసరమో, ఏ ఆశ ఉందో నాది, నా ఆశ నా దేవుడు తీరుస్తున్నాడు. నేనే సజీవ సాక్ష్యం ప్రియులారా. ఇలాంటి కోవిడ్ సందర్భంలో కూడా, సంఘాలు మూతపడిన సమయంలో కూడా నాకు ఏది అవసరమో, నా సంఘానికి ఏది అవసరమో, నా కుటుంబానికి ఏది అవసరమో ఎట్లా తీరుస్తాడో తెలియదు, కానీ నా దేవుడు తప్పకుండా తీరుస్తున్నాడండి. God is a God who provides. Even in this plague, our God is a God who provides, my dear brothers and sisters. Believe in our wonderful God. ఇప్పుడు now they have that experiential knowledge. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఇవన్నీ చూశారు, వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు బయటికి వెళ్ళారు. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళగానే అందరూ సంతోషంగా దేవుణ్ణి ఆరాధించగలిగారు. తర్వాత ప్రాబ్లమ్స్ తర్వాత, అయ్యను పక్కన పెడదాం. కానీ ఇప్పుడైతే వాళ్ళకి దేవుని గురించి కొద్దిన జ్ఞానము ఏర్పడింది. So now the Lord is asking all of you today, do you know God? Do you know, have you got the experience of the Lord? దయచేసి ఒక్కసారి అందరం కళ్ళు మూసుకుందాం. Let us all close our eyes. అందరం కళ్ళు మూసుకుందాం. మీరు వీలైతే, ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్, ప్లీజ్ డోంట్ క్లోజ్ యువర్ ఐస్. మళ్ళీ చెప్తున్నానండి, మీకు వీలైతే ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్, డూ యు నో హూ ఐ యామ్? భూమి మీద ప్రభువు ఉన్నప్పుడు చాలాసార్లు శిష్యుల్ని అడిగిన ప్రశ్న ఇదే. ప్రజలు నేను ఎవరు, మనుష్య కుమారుడు ఎవరు అని అనుకుంటున్నారు. ప్రభు శిష్యులను కూడా అదే అడిగారు, నేను ఎవరు అని మీరు అనుకుంటున్నారు? హూ డు యు థింక్ ఐ యామ్? ఫరో ఆ రోజు అడిగిన ప్రశ్న, ఆయన మాట విని, ఆయన మాటకు విధేయత చూపిస్తూ, నేను ఇశ్రాయేలు ప్రజలను పంపించడానికి యెహోవా ఎవడు? దాని సమాధానమే దేవుడు తెగుళ్ళు తీసుకుని వచ్చాడు. ఈరోజు మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం, అలాంటి భయాల్లోనే మనం ఉన్నాం. ఇలాంటి తెగుళ్ళ మధ్యలో వెళ్తున్న మనకి నీ దేవుడు, మన దేవుడు చెబుతున్న మాట, ఆయనే నిజమైన దేవుడు. మీ జీవితాన్ని మీరు ఆయనకి సరెండర్ చేశారండి? Did you come to that true knowledge of that wonderful true God? ఎవరో చెప్పటం కాదండి, అనుభవించి, did you experience the true God? The Lord is telling, I am the Lord who controls. I am the Lord who controls. My dear brothers and sisters, can you trust him? ఈరోజు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తున్నా సరే, ఆ పరిస్థితుల్ని కంట్రోల్ చేయగలిగిన దేవుడు నా దేవుడు అని మీరు నమ్ముతున్నారా? I am the Lord who keeps you. నిన్ను కాపాడేది, మరణము నుంచి కాపాడేది, తీర్పు నుంచి కాపాడేది, శత్రువు నుంచి కాపాడేది, దేవుని యొక్క ఉగ్రత నుంచి కూడా కాపాడేది ఆయనే. ఆయన యొక్క రక్తము, నీ కొరకు ఆయన చిందించిన రక్తము, నీ కొరకు ఆయన ప్రాణము చెల్లించిన ప్రాణము, ఆయన నిన్ను కాపాడే దేవుడు. ప్రియులారా, సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్. ఈరోజు ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈస్ దర్ ఎ డే ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ సెడ్, లార్డ్, ఐ ఆమ్ సరెండరింగ్ మై హోల్ లైఫ్ టు యూ. Take charge over me. Be the Lord of my life. I am the Lord who provides you. ఈరోజు మీకు ఏ భయం ఉంది? మీ కుటుంబంలో జీతం సరిగ్గా రావడం లేదా? ఆహారానికి ఇబ్బంది పడుతున్నామా? ఆరోగ్యానికి మనం ఇబ్బంది పడుతున్నామా? ఇట్ ఈస్ ద లార్డ్ హూ ప్రొవైడ్స్. ఒక్క మాటతో హీ కెన్ ప్రొవైడ్ యూ.
రొట్టెని అడిగితే రాయినివ్వడు, చేపను అడిగితే పామునివ్వడు. How much more the Lord will give you the Holy Spirit God that will take care of all your needs. Lord is speaking with you today. Surrender, pray, depend, trust. Father Lord, we thank you for this time. మహాపరిశుద్ధుడా, ఇచ్చిన ఈ యొక్క అవకాశానికి మీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యాన్ని ఆశీర్వదించండి, నీరు కట్టి మా హృదయాల్లో ఫలింపచేయండి. శత్రువు యొక్క ప్రతి విధమైన కుయుక్తిని యేసు నామమున బంధిస్తున్నాము తండ్రి. మీరు మీ ప్రజలకు నాయనా తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీ ప్రజలకు శుభము కలుగును గాక. నాయనా తండ్రి పరిశుద్ధుడా, నిజమైన దేవుణ్ణి మిమ్మల్ని మీ ప్రజలు గ్రహించినప్పుడు, మీపైన ఆధారపడుతున్నప్పుడు, మీ దగ్గరకే వచ్చి వారి యొక్క ప్రావిజన్ కొరకు అడుగుతున్నప్పుడు వారు సమృద్ధి చేత నింపబడుదురుగాక. నా దేవా తండ్రి పరిశుద్ధుడా, మీకు లోబడి జీవించే జీవితాలు, నాయనా తండ్రి మీ యొక్క లార్డ్షిప్లో ఉండి జీవించే జీవితాలు మీరు ఒక దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమునే ప్రార్థిస్తూ, నాయనా తండ్రి ఈ యొక్క సంఘాన్ని, సంఘ కాపరిని, వారి కుటుంబాన్ని క్రీస్తు నామములో దీవిస్తూ, నాయనా మీ యొక్క ముఖకాంతి వారిపైన, వారి పరిచర్య పైన, కుటుంబం పైన ప్రకాశింపచేయమని ప్రార్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములోని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.